ఇప్పుడు ముంబైకి వెళ్ళినా ఇదే ట్రైన్లో ప్లాన్ చేద్దాం అనేసి ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. వీడైతే మాత్రం దుమ్ము లేపుతున్నాడు. ట్రైన్ నెంబర్ కనుకుంటే 12164 చెన్నై సెంట్రల్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్కి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. మనమైతే చెన్నై సెంట్రల్లో ప్లాట్ఫామ్ 1 సైడ్ అయితే ఈ పక్క అయితే ఉన్నాం. ఇక మనకు మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ పక్క మనకు ఫుడ్ స్టాల్ కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. వెజ్ కావాలన్నా దొరుకుతుంది, అలాగే నాన్ వెజ్ కావాలన్నా దొరుకుతుంది. సో వెజ్ అయితే ఇంకా ముందరికైతే వెళ్ళాలి. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం ముంబై వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నేనైతే ముంబైకి ఇంతవరకు అయితే ట్రావెల్ చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే చెన్నై నుంచి ముంబై వరకు మెయిన్ లైన్ ఉంటుంది కదా, ఆ మెయిన్ లైన్ కవర్ చేయడానికి ఈరోజు మనమైతే చెన్నై సెంట్రల్ నుంచి ముంబై ఎల్టీటీ వరకు ఫుల్ ట్రైన్ అయితే మనమైతే చేస్తున్నాము. చెన్నై నుంచి ముంబైకి వెళ్ళడానికి డైలీ అయితే 3 ట్రైన్లు అయితే ఉంటుంది. సో వాటిలో ఈ ట్రైన్ చూస్ చేయడానికి కారణం ఏమంటే, సో ఈ ట్రైన్ జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 20 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది చెన్నై సెంట్రల్ నుంచి ముంబై ఎల్టీటీ వరకు. అదే మిగతా 2 ట్రైన్లు కానీ చూసుకుంటే అది 23 గంటల 5 నిమిషాలు అయితే పడుతుంది ఒక ట్రైన్కి. ఇంకో ట్రైన్ కానీ చూసుకుంటే 23 గంటల 15 నిమిషాలు అయితే పడుతుంది. సో వాటిలో 3 ట్రైన్లు ఇప్పుడు ఎలిజిబుల్ అయితే మారినాయి. ఇప్పుడు ముంబైకి వెళ్ళినా ఇదే ట్రైన్లో ప్లాన్ చేద్దాం అనేసి ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. సో ట్రైన్ నెంబర్ కనుకుంటే 12164 చెన్నై సెంట్రల్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్కి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. ట్రైన్ కానీ చూసుకుంటే లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు సో ఇక్కడే 1 అవర్ ఉండి ఆ మెయింటెనెన్స్ చేసుకుని మళ్ళీ అదే నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరుతుంది ముంబై ఎల్టీటీకి. చెన్నై సెంట్రల్లో ఈవినింగ్ 6:25కి బయలుదేరి అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 3:55కి అంతా లోకమాన్య తిలక్ టెర్మినల్స్కి అయితే చేరుకుంటుంది. సో పదాన్ని మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో చెన్నై సెంట్రల్లో మనకు సబర్మన్ రైల్వే స్టేషన్ అది, అలాగే మెయిన్ చెన్నై సెంటర్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAS మాస్. సో ఈరోజు మనమైతే మాస్క్ అయితే ఇంకో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. చెన్నై సెంటర్లో చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది, మన ట్రైన్ నెంబర్ 800 ప్లాట్ఫామ్ ట్రైన్లో అయితే ఉంది. సో వెళ్ళిపోదాము. సో లోపలికి ఎంట్రీ అవుతున్న మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో అక్కడ మనకు డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. సో డిస్ప్లే బోర్డులో చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 11 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ నెంబర్ 12164 ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 10 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది 6:25కి. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. సో ముంబై ఎల్టీటీ నుంచి వచ్చేటప్పుడు పూణేకి సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే ఇచ్చినారు. ఏ లోకోమోటివ్ ఇస్తారు ముందరకెళ్ళి చూద్దాం. మనకి చాలా టైం అయితే ఉంది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 1 అవర్ అయితే ఉంది. సో ముందరకెళ్ళి మీకు అయితే చూపిస్తాను. సో ముంబై నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు కానీ చూసుకుంటే HPCతో అయితే వచ్చింది. సో వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే కప్లింగ్ అయితే తీయేశారు. సో మన ట్రైన్ బోర్డు కనుసుకుంటే ఇది మన ట్రైన్ ముంబై ఎల్టీటీ నుంచి MBR చెన్నై సెంటర్ కూడా వచ్చేటప్పుడు 12163. అదే MBR చెన్నై సెంటర్ నుంచి ఎల్టీటీకి వెళ్ళేటప్పుడు 12164. సో ఈ ట్రైన్ మనకు డైలీ అయితే ఉంటుంది. నేను AC 3 టైర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి B1 అయితే వచ్చింది. సో సీట్ నెంబర్ 2. సో మన కోచ్ దగ్గర కనుసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఈ కోచ్ని తయారు చేసింది 2018లో అయితే తయారు చేసినారు. సో వాష్రూమ్ దగ్గర ఇప్పుడైతే మనకైతే ట్రైన్ వచ్చింది కదా, మొత్తం అయితే క్లీన్ చేసి అయితే పెట్టారు అప్పుడే. సో మనైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము, మన సీట్ దగ్గరికి. సో AC అయితే వేసారు. సో మనకు వచ్చిన సీట్ కానీ చూసుకుంటే 2 అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే లగేజ్ అయితే ఫుల్గా అయితే పెట్టేసినారు. సో ఇప్పకైతే పెడదాం, లగేజ్ క్లియర్ అయింది, మళ్ళీ పెడతాము. మిడిల్ బెర్త్ అయితే వచ్చింది ఈసారి నాకు. అది కూడా డోర్ పక్కనే, చాలా బాగుంటుంది ఇది వస్తే. సో మిడిల్ బెర్త్ వచ్చి నాకు చాలా మంచి పని అయితే అయింది. సో ఇక్కడ చూడండి చార్జింగ్స్ అక్కడ మొత్తం మిడిల్ బెర్త్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో లాస్ట్లో ఉండేది మంది. సో ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. సో పైన ఒక LED లైటు, అలాగే మనకి AC అయితే పైనుంచి అయితే వస్తుంది 2 సైడ్. సో ఈ పక్క ఒక LED లైట్ అయితే ఉంటుంది, అలాగే సైడ్ అప్పర్, అలాగే సైడ్ లోయరు. సో ఈ పక్క నుంచి మనకైతే AC కూడా అయితే వస్తుంది. సైడ్ లోయర్కి అలాగే అప్పర్కి సపరేట్గా చార్జింగ్ సాకెట్ అయితే ఉంది. చాలా బాగుంది ఇది కూడా. ఇందులో మనకు లావ్ బెడ్షీట్ అయితే ఇస్తారు, అలాగే 2 బెడ్ రోల్స్ అయితే ఉంటుంది, అలాగే ఒక పిల్లో అయితే ఇస్తారు. కోచ్ కాంపిటీషన్ కానీ చూసుకుంటే దీంతో స్లీపర్ వచ్చేసి మొత్తం 8 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే 3 టైర్ AC కానీ చూసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే దీంతో సెకండ్ AC వచ్చేసి 1 అయితే ఉంటుంది. అలాగే జనరల్ కానీ చూసుకుంటే ముందర 2, బ్యాక్ సైడ్ 2 మొత్తం 4 అయితే ఉంటుంది. అలాగే ఒక SLRD కోచ్ అయితే ఉంటుంది. ట్రైన్లో ఒక జనరల్ క్యారవాన్ అయితే ఉంటుంది, అలాగే ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది, అలాగే ఒక HCP అయితే ఉంటుంది. సో మొత్తం ఈ ట్రైన్ 23 కోచ్లు అయితే నడుస్తుంది. ఆ ట్రైన్ ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. ఈ ట్రైన్కి ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా లోకమాన్య తిలక్ టెర్మినల్స్ జరుగుతుంది. అలాగే చెన్నై సెంటర్కి వచ్చింది క్లీనింగ్ మాత్రం జరుగుతుంది ఇక్కడ.
ట్రైన్ ఇక్కడికి వచ్చింది 1 అవర్ అయితే ఉంటుంది. మొత్తం 1 అవర్లో క్లీన్ చేసి మళ్ళీ అయితే ట్రైన్ అయితే రెడీ అయిపోతుంది. 6:25 అంతా బయలుదేరాలి కదా. నేను ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 1260 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది చెన్నై సెంట్రల్ నుంచి ముంబై ఎల్టీటీ వరకు. నుంచి ముంబై వరకు ఈ మధ్యలో స్టాప్లో చూసుకుంటే దీనికి 23 రైల్వే స్టేషన్లు అయితే ఈ ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ చెన్నై నుంచి ముంబై వరకు ఎన్ని స్టేషన్లు టచ్ అవుతుందంటే మనకు తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతుంది. ఇన్ని రైల్వే జోన్ల మధ్య ట్రావెల్ చేస్తుంది. ఎస్ఆర్ రైల్వే జోన్, అలాగే ఎస్సీఆర్ రైల్వే జోన్, అలాగే సెంట్రల్ రైల్వే జోన్, ఈ 3 రైల్వే జోన్ల మధ్య అయితే ట్రైన్ అయితే రన్ అవుతుంది. సో ఈ రోజు చెన్నై సెంట్రల్ నుంచి లోకమాన్య టెర్మినల్స్ వరకు మనకు పుల్ చేసే లోకోమోటివ్ కానీ చూసుకుంటే WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఈ లోకోమోటివ్ లాలాగూడ సంబంధించిన లోకో. సో మనం ఎక్కినప్పుడు ఎస్ఆర్ సంబంధించిన లోకో అయితే మనకైతే వచ్చింది. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే 3 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరినాము చెన్నై సెంట్రల్ నుంచి. సో ఆన్ టైం డిపార్చర్ అనుకున్నా కానీ ఇవ్వలేదు. సో మనమైతే ప్లాట్ఫామ్ 10 నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాము. సో మనమైతే చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు అరకోణం జంక్షన్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAS. సో ఇక్కడైతే బోర్డు మీద అయితే ప్రింట్ అయితే లేదు. లాస్ట్ బోగులు అయితే ఉన్నాము. సో మన వెనకాల చూసుకుంటే 2 జనరల్, ఒక SLT కోచ్ అయితే ఉంటుంది. సో మనతో పాటు ప్యారల్గా ఐసా బ్రేక్ అయితే వస్తుంది. సో బోర్డు మొత్తం అయితే పెకేసి ఉన్నారు. ఈ పక్క అయితే మెమో ట్రైన్ అయితే ఉంది. సెంట్రల్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి న్యూఢిల్లీ వెళ్ళడానికి మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే హౌరా ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మొత్తం 3 మెయిన్ లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం బేసిన్ బేస్ జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఆ పక్క వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే న్యూఢిల్లీ వెళ్ళే లైన్, అలాగే హౌరా వెళ్ళే లైన్ అవంతా. చెన్నై న్యూఢిల్లీ, అలాగే చెన్నై హౌరా వెళ్ళే లైన్ ఆ పక్క అయితే ఉంటుంది. సో ఈ పక్క కానీ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్లు ఇవి. ఇది వయా రేణిగుంట మీదుగా అయితే వెళ్తుంది. సెంట్రల్లో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. ఇంకా రేణిగుంటకి వెళ్ళింది ఇంకా ఫుల్ అవుతుంది ట్రైన్లో. యాక్చువల్గా మనం కూడా రేణిగుంట నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో అలాగే ఫస్ట్ వీడియో కదా, అందుకే నేనైతే చెన్నైకి అయితే వచ్చాను. సో చెన్నై నుంచి ముంబై వరకు ఫుల్ బ్లాగ్ అయితే చేద్దామని నేనైతే ఇక్కడికైతే వచ్చాను. అక్కడ నుంచి మనోడితే క్లియరెన్స్ లేకుండా 60-70 అయితే వచ్చినాడు. ఇప్పుడే 130 అయితే పట్టుకున్నాడు. రన్ అయితే మనం చాలా సూపర్గా అయితే ఉంది. సో మన ఎదురుగా చూసుకుంటే ఎర్నాకుళం నుంచి టాటానగర్ వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మన ట్రైన్ అయితే అరకోణ జంక్షన్కి అయితే రీచ్ అయింది.
రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ. సో ఇక్కడ కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అరకొండ జంక్షన్కి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ పోయేది మనకు 2 నిమిషాలు. మన ట్రైన్ అరకొండ జంక్షన్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ప్లాట్ఫామ్ మీద కొద్దిగా స్పీడ్గా అయితే లాగేస్తాడు, మళ్ళీ ముందరికి వెళ్ళిందే కొద్దిగా స్లో అవుతుంది. సో అరకొండ జంక్షన్లో కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి రేణిగుంట జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చెన్నై సెంటర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. సో ముందరకు వచ్చింది బ్రేక్ అయితే కొట్టినట్టు చూడండి. ఇక్కడ నుంచి రేణిగుంట వెళ్ళే లైన్కి అయితే ఎంటర్ అవుతాం కదా. సో కొద్దిగా అయితే లైన్ అయితే కట్ అవుతుంది ఇక్కడ. సో అరకొండ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు తిరుత్తని. సో బెడ్షీట్ రోల్ ప్యాకింగ్ అని చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వేస్ కదా. సో వాళ్ళు అయితే ఇచ్చినారు. సో డివిజన్ కానీ చూసుకుంటే ముంబై డివిజన్. సో మనమైతే తిరుత్తనికి అయితే చేరుకున్నాము. సో తిరుత్తని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TRT. సో తిరుత్తని కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో మన బ్యాక్ సైడ్ జనరల్ ఉంది కదా. సో చాలామంది ఇక్కడైతే దిగేస్తారు. అయితే 15 నిమిషాలు లేట్గా తిరుత్తనికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో తిరుత్తనిలో బ్యాక్ సైడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు ఇక్కడ. తిరుత్తనికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు మెయిన్ అండ్ డిపార్చర్ అయితే ఉంటుంది. కొంచెం స్పీడ్గా అయితే లాగేస్తాడు ప్లాట్ఫామ్ మీద. సో మనమైతే తిరుత్తని నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు పుత్తూరు. సో మన తమిళనాడుకి లాస్ట్ స్టాప్, మన ఆంధ్రాకి ఫస్ట్ స్టాప్ అయినా పుత్తూరుకి అయితే మనం వెళ్ళిపోదాము. జనరల్ పరిస్థితి కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో రేణిగుంటలో ఇంకా కొద్దిగా అయితే ఖాళీ అవుతుంది. సో మనమైతే పుత్తూరుకి అయితే చేరుకున్నాము. సో పుత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. సో పుత్తూరులో కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ పుత్తూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో వీళ్ళంతా జనరల్ నుంచి దిగిన వాళ్ళే. సో పుత్తూరు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే రీచ్ అయినాము. సో పుత్తూరు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు రేణిగుంట జంక్షన్. సో పుత్తూరులో కూడా సేమే మనకు మెయిల్ అండ్ డిపార్చర్ అయితే దొరుకుతుంది ఇక్కడ. కొంచెం స్పీడ్గా అయితే లాగేస్తాడు ప్లాట్ఫామ్ మీదే. సో మనమైతే రేణిగుంట అవుటర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడతో మనకు SR రైల్వే జోన్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకు SCR రైల్వే జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బెడ్స్లో అయితే కొన్ని అయితే ఖాళీగా అయితే ఉంది కదా. సో ఇదంతా మనకు రేణిగుంట జంక్షన్లో అయితే ఫుల్ అవుతారు. సో మనకు ఈ పక్క వెళ్ళే లైన్గా చూసుకుంటే ఇది తిరుపతి వెళ్ళే లైన్. ఇదంతా తిరుపతి, చిత్తూరు, కాట్పాడి వెళ్ళే లైను. సో మనం వచ్చాక కృష్ణా ఎక్స్ప్రెస్కి అయితే డిపార్చర్ అయితే పడింది తిరుపతికి. మన ట్రైన్ రేణిగుంట జంక్షన్కి దాదాపు 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 5 నిమిషాలు. మనం రైల్వే జోన్ కూడా అయితే మారినాము. సో ఇంత ముందుగా చూసుకుంటే మనం SR రైల్వే జోన్ అయితే నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం SCR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో డివిజన్గా చూసుకుంటే గుంతకల్ డివిజను. సో మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే రేణిగుంట రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ మనకు AC వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంటుంది. అలాగే క్లాక్ రూమ్ కూడా అయితే ఉంటుంది. సో ఫుడ్ స్టాల్ చెప్పాలంటే మీకు 2-3 అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ 1 సైడ్. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU.
సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు కోడూరు. కోడూరు జంక్షన్లో ఇక్కడ నుంచి మనకు తిరుపతి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి గూడూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. సో మనమైతే కోడూరుకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KOU. సో ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. చూద్దాం ఎంతమంది ఎక్కుతారో. ట్రైన్ కోడూరుకి దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మీద మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనమైతే కోడూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. కోడూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇంకా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. సో మన వెనకాల చూసుకుంటే హరిప్రియ అయితే వస్తుంది. సో దానికోసం అయితే ఉన్నారు వీళ్ళంతా. కోడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KOU. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రాజంపేట. సో మనమైతే రాజంపేటకి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. సో రాజంపేటలో అయితే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. రాజంపేటకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. వీడెవడో రన్నింగ్లో అయితే దిగేసిండాడు. ఇప్పుడు వచ్చి బ్యాగ్ ఎత్తుకుంటున్నాడు. మన ట్రైన్ రాజంపేటకి దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనకు ముందరగా చూసుకుంటే పుదుచ్చేరి నుంచి కాచిగూడ ట్రైన్ అయితే ఉంది కదా. సో ఆ ట్రైన్ కలుసుకుంటే దాదాపు 1 అవర్ లేట్లో అయితే నడుస్తుంది. సో ఆ ట్రైన్ వెనకాల మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో మనమైతే రాజంపేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇంకా కొద్దిగా క్రౌడ్ అయితే ఉన్నారు కదా. సో వెనక చూసుకుంటే హరిప్రియ అయితే వస్తుంది. సో దానికోసం అయితే ఉన్నారు. మన ట్రైన్ రాజంపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ పోయేది మనకు కడప. సో మన ట్రైన్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన తర్వాత అరకోణం జంక్షన్, తిరుత్తని, పుత్తూరు, రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, అదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, సైదాపూర్, యాదగిరి, వాడి జంక్షన్, కలబుర్గి జంక్షన్ అండ్ అలాగే సోలాపూర్, పూణే జంక్షన్ అండ్ అలాగే లోనావాడ, కళ్యాణ్ జంక్షన్, తానే మొబైల్ ట్రైన్కి అయితే చేరుకుంటుంది. రేపు ఈవినింగ్ 3:55 అయితే వెళ్తుంది.
ట్రైన్ స్పీడ్ కానీ చూసుకుంటే ఇప్పుడు 120కి అయితే వచ్చింది, 121. సో చూద్దాం 130 టచ్ చేస్తాం లేదు. సో మన ట్రైన్ స్పీడ్ కానీ చూసుకుంటే ఇది 129. సో చూడండి 131 వచ్చింది ఇప్పుడు. స్పీడ్ అయితే మాత్రం దుమ్ము లేపుతున్నాడు. మనమైతే కడపకైతే చేరుకున్నాము. కడపకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ కడపకి దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. అజీంపేట నుంచి కడప వరకు చూసుకుంటే బండి అయితే మాత్రం కొద్దిగా అయితే బాగానే అయితే కొట్టినాడు. సో బాగ్రాపేట దాటిన బండి అయితే మాత్రం కొంచెం బాగానే అయితే కొట్టినాడు, 130 అయితే లాక్కొచ్చినాడు. మన ట్రైన్ కడప నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ప్లాట్ఫామ్ 3 మనకు మెయిన్ లైన్ డిపార్చర్ అయితే దొరుకుతుంది. సో ప్లాట్ఫామ్ మీద కొద్దిగా స్పీడ్గా అయితే లాగేస్తాడు. అండ్ అలాగే ప్లాట్ఫామ్ 2 కూడా. సో మనమైతే కడప నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే కోడ్ వచ్చేసి HX. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ కూడా మనకు ఎర్రగుంట జంక్షన్. అయితే కడప నుంచి అయితే బయలుదేరాం కదా. సో కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం, మళ్ళీ గుంతకలు వచ్చిందే లేద్దాము. సో లైట్ హెడేక్ అయితే వస్తుంది. సో దానివల్ల కొద్దిగా అయితే స్లీప్ వేద్దాము. సో మనమైతే సోలాపూర్కి అయితే చేరుకున్నాము. సో ఎక్కడ కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో వీళ్ళంతా బ్యాక్ సైడ్ జనరల్కి. సోలాపూర్కి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయితే మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాము. సో ఆ తర్వాత కర్ణాటక స్టేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం మహారాష్ట్ర స్టేట్కి అయితే ఎంటర్ అయినాము. దానికి మనం అయితే సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. సో డివిజన్ కానీ చూసుకుంటే సోలాపూర్ డివిజన్. అయితే సోలాపూర్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చినాము. సో ఇక్కడ డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరిగింది. అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గానే ఎక్కినారు. సో మనం వచ్చి సోలాపూర్ నుంచి అయితే బయలుదేరినాం కదా. సోలాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SUR. సో ఇక్కడ ఎక్కడ బోర్డు అయితే లేదు. సో సోలాపూర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు పూణే. సోలాపూర్ దాటిందే ఒక కరువు అయితే కొట్టింది మన ట్రైన్. చాలా బాగుంది ఈ కరువు కూడా.
సో ఈ పక్క మొత్తం పూణే సిటీ ఇదంతా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. సో మనమైతే పూణేకి అయితే చేరుకున్నాము. పూణే రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUNE. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. పూణే జంక్షన్కి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో పూణే జంక్షన్కి మన ట్రైన్ 11:40కి అయితే రావాలి. మన ట్రైన్ 12:10కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ అయితే మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో పూణే జంక్షన్లో డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే ఎక్కేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ మొత్తం జనరల్కి. సో మనమైతే పూణే జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. పూణేలో మొత్తం 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ లొకేషన్ చూడండి, చాలా అయితే చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ కొండ లొకేషన్ మన ట్రైన్ కర్వ్ సూపర్గా ఉంది. సో పక్కన హైవే ఉంది కదా, ఆ హైవే కానీ చూసుకుంటే బెంగళూరు ముంబై హైవే అది. సో ఇక్కడ నుంచి మనం ముంబై డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పక్క చూసుకుంటే పూణే డివిజన్. సో మనమైతే లోనావాలాకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LNL. బ్యాక్ సైడ్ జనరల్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. సో ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఎక్కినారు. జనరల్లో చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. మనమైతే లోనావాలా నుంచి అయితే బయలుదేరిపోయినాము. మన ట్రైన్ కండాలకు అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ కండాలకి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరింది. మనమైతే కండాల నుంచి అయితే బయలుదేరాం కదా. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కళ్యాణ్. మనమైతే ఫస్ట్ టనల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఒక్కసారి ఈ పక్క రూట్ చూడండి, సూపర్గా అయితే ఉంది. ఆ పక్క నేషనల్ హైవే అయితే కడుతున్నారు, కేబుల్ బ్రిడ్జ్. ఒక్కసారి ఈ పక్క కొండ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది.
లొకేషన్ అయితే మొత్తం చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది లొకేషన్ మొత్తం. ఇంకా వర్షాకాలంలో చుట్టూ ఇంకా సూపర్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ రైల్వే ట్రాక్ చూడండి, నేరుగా అయితే పైకి ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే మొత్తం అయితే క్లోజ్ చేశారు. ఆ పైకి అయితే ఎక్కుతుంది రైల్వే ట్రాక్. అది ఆ పక్క వచ్చేటప్పుడు అయితే బాగుంటుంది. ఇదే మనకు కేప్ వాటర్ ఫాల్. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. సో కింద అయితే మొత్తం అయితే దిల్లులు అయితే ఉన్నది. వ్యూ అయితే మొత్తం చాలా బాగుంది చూడండి. సో ఆ లైన్ కానీ చూసుకుంటే వచ్చే లైను, ఇది వెళ్ళే లైను. మధ్యలోంచి ట్రైన్ వెళ్తే చాలా బాగుంటుంది. మనమైతే కళ్యాణ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఒక్కొక్క ఏదో ట్రైన్ అయితే ఉంది, ట్రైన్ చూద్దాం. అది హుస్సేన్ సాగర్ అయితే ఉంది. ట్రైన్ కళ్యాణ్ జంక్షన్కి దాదాపు 1 గంట 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ పోయింది మనకు 3 నిమిషాలు. సో ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే, చాలా ఫుల్గా అయితే దిగినారు కళ్యాణ్ జంక్షన్లో.
కళ్యాణ్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 7కి అయితే వచ్చింది. కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KYN. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు తానే. సో మనమైతే తానేకైతే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా మన ట్రైన్ నుంచి దిగే వాళ్ళైతే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ట్రైన్ తానేకి దాదాపు 1 గంట 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది మనకు 3 నిమిషాలు. ఒక్కసారి ఆ ట్రైన్లో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో మనం అయితే తానే నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి LTT, ముంబై LTT. ఫైనల్గా మనం అయితే లోకమాన్య తిలక్ టెర్మినల్స్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LTT. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే తీసుకొచ్చినారు. ఈ ట్రైన్లో మనకు టికెట్ ఫేర్ కానీ చూసుకుంటే చెన్నై నుంచి ముంబై వరకు 3 టైర్ ఏసీలో 1595 రూపాయలు అయితే పడుతుంది. అదే మీరు తత్కాల్ చూసుకున్నాను అనుకో 2015 రూపాయలు అయితే పడుతుంది. అదే సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే 2255 రూపాయలు అయితే పడుతుంది చెన్నై నుంచి ముంబై దాకా. తత్కాల్ కానీ చూసుకుంటే సెకండ్ ఏసీ తత్కాల్ కానీ చూసుకుంటే 2780 రూపాయలు అయితే పడుతుంది. స్లీపర్ కానీ చూసుకుంటే నార్మల్ వచ్చేసి 630 రూపాయలు అయితే పడుతుంది. అదే మీరు తత్కాల్ కానీ చూసుకుంటే 800 అయితే పడుతుంది. ఫైనల్గా మనం అయితే ముంబైకి అయితే చేరుకున్నాము. సో ముంబైకి మనం LTT రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. CSMT మనకు కొంచెం పెద్ద మెయిన్ రైల్వే స్టేషన్ అది. ముంబైకి LTT రైల్వే స్టేషన్ కొంచెం సపోర్టింగ్ స్టేషను. లోకమాన్య తిలక్ టెర్మినల్స్ నుంచి మీరు CSMTకి వెళ్ళాలంటే తిలక్ నగర్ నుంచి CSMTకి లోకల్ ట్రైన్స్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుగా వెళ్ళాలి. సో నేను కూడా అక్కడికైతే వెళ్తాను, అది కూడా మీకు ఈ బ్లాగ్లో అయితే కవర్ చేస్తున్నాను. ఇంకా మన ట్రైన్ 14 నిమిషాలు లేట్గా ముంబై LTTకి అయితే చేరుకొచ్చింది. సో బండి గురించి చెప్పాలంటే మొత్తం అయితే చాలా బాగుంది. లోపల మెయింటెనెన్స్ కానీ ఉంది అనేది చాలా బాగుంది ఈ ట్రైన్లో. అలాగే ఈ ట్రైన్కి ఇక్కడ నుంచి గోరఖ్పూర్ కూడా రేక్షక్ అయితే ఉంది. సో బోర్డును వచ్చి తీసుకెళ్తారు అనుకుంటా. సో ఫైనల్గా వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ ముంబై LTT ట్రైన్ యొక్క ఇనాగ్రల్ డేట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ని 1983 సంవత్సరం అయితే స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 26. ఈ ట్రైన్ని ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు.